యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేంటి శివాని ఇలా మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పు శివాని. కన్నీళ్లు ఎప్పటికైనా మౌనమే. దానివల్ల ఎలాంటి సమాధానము దొరకదు. నీకు ఆదిశేషుకి వివాహం జరిగిన తరువాత తను నీ వెంట రావాలి కదా. అది వివాహం జరుగుంటే అంటే ఆదిశేషుతో నా వివాహం జరగలేదు. ఆటలు ఆడద్దు శివాని. నేను చెప్తుంది నిజం నాగమాత. ఆదిశేషుని నేను వివాహం చేసుకోలేదు. అలాగైతే నీ మెడలోకి ఈ మాంగళ్యం ఎలా వచ్చింది? ఇది ఆదిశేషు ధరింపజేసిన మాంగళ్యం కాదా? కాదు. మరి ఎవరు దానిని కట్టింది? త్రిశూల్. అమ్మా, మామా, అమ్మా, 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 బామ్మా, ఇదేంటిది? అసలు ఇంత ఘోరం ఎలా జరిగిందమ్మా? ఎందుకు ఇలా చేసావు శివాని? ఎందుకు? నాగమాత, ఇదేది నేను చేసింది కాదు. అంతా నా చేయిని దాటి జరిగిపోయాయి. నాగలోకం యొక్క విశేష శక్తిని పొందిన నువ్వు
మాట్లాడే మాటలా ఇవి? వివాహంలోని అన్ని కార్యక్రమాలు సరిగ్గానే జరుగుతున్నాయని అన్నావు కదా, మరి ఇదేమిటి? ముందు అన్ని సరిగ్గానే జరిగాయి. నేను పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు కూడా అన్ని నేననుకున్నట్టుగానే జరిగాయి. కానీ మాంగళ్యధారణ సమయంలో ఆ సమయంలో ఏం జరిగింది శివాని? తెలీదు నాగమాత. త్రివిక్రమ్ కట్టాల్సిన తాళిని త్రిశూల్ నా మెళ్ళో కట్టాడు. భగవంతుడా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీకు అన్ని జ్ఞాపకాలని గుర్తు చేసే శక్తి ఉన్నా కూడా నువ్వు ఎందుకు దానిని ప్రయోగం చేయలేదు? అవును, నీలో ఉన్న అప్రతిమ శక్తితో నీవు ఏమి కావాలన్నా సాధించుకోవచ్చు. మంత్ర ప్రయోగాన్ని మర్చిపోయావా? అది నిజం చెప్పు శివాని. ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందా, లేక భూలోకంలోని మనుషుల ప్రవర్తనకు అలవాటు పడి నాగలోకానికి మోసం చేసే ఆలోచన? నాగమాత, నేను ఏం చేసినా నా శక్తి ఏది కూడా పనిచేయలేదు నాగమాత. త్రిశూల్ నా మెళ్ళో తాళి కట్టిన తర్వాత నేను మౌనంగా ఉండిపోయాను. ఎందుకు ఇలా జరిగింది అని నాకింకా తెలియడం లేదు నాగమాత. అది నన్ను వేధిస్తుంది. తప్పు చేశావు శివాని. ఇప్పుడే ఆదిశేషని వివాహం చేసుకున్న నువ్వు ఇప్పుడు ఇంకొకరిని భరించి ఈ నాగలోకాన్ని అపవిత్రం చేసేశావు. త్రివిక్రమ్, నువ్విలా ఏడవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇలా కన్నీళ్లు పెట్టుకుని సమయం వృధా చేసుకోవడం కంటే ముందేం చేయాలో ఆలోచించు. నాకే అడ్వైజ్ ఇవ్వడానికి వస్తున్నావా? చూడు మాయాంగిని, వేరే వాళ్ళని ఓదార్చడం చాలా సులభం, కానీ దాన్ని అనుభవిస్తున్నాడు కదా, వాడికి తెలుసు బాధ ఏంటి అని. నా ప్రేమని కోల్పోయాను నేను. నీకిదంతా ఎక్కడ అర్థమవుతుందిలే? ప్రేమని నేను కూడా కోల్పోయాను. దాని బాధ ఎలా ఉంటుందో, కష్టం ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. నన్ను ఓదార్చడానికి నువ్వు కూడా ప్రేమని కోల్పోయానని చెప్పొద్దు. ప్రేమని కోల్పోయిన వాడికే తెలుసు దాని విలువ ఏంటి అని. త్రివిక్రమ్, నా ప్రేమ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అయినా నా ప్రేమ గురించి నీకేం తెలుసు? ప్రేమించిన వాళ్ళని కోల్పోయి ఒక్కరోజు కూడా కాలేదు, దానికే ఇంతలా ఏడుస్తున్నావు. నేను 23 సంవత్సరాల నుంచి ప్రేమించిన వాణ్ణి కోల్పోయి ప్రతి క్షణం ప్రతిరోజు కుమిలిపోతున్నాను. తెలుసా నీకు? తెలుసా? ప్రేమని పోగొట్టుకున్నప్పుడు బాధ కలగడం సహజమే, అలాగని చేతులు కట్టుకుని కూర్చోవడం తప్పు. ఇప్పుడు నేనేం చేయను? నా ప్రేమని పోగొట్టుకున్నాను, అది మళ్ళీ దొరకడం సాధ్యమా? సాధ్యమే. దేన్నైతే మనం పోగొట్టుకుంటామో దాన్ని సాధించుకునే శక్తి కూడా ఉంటుంది. అంటే నా ప్రేమ నాకు మళ్ళీ దొరుకుతుందా? దొరుకుతుంది. అలా దొరకాలంటే ఏం చెయ్యాలో అదాలోచించు. నాకు ఇప్పుడు ఒకటే దారి. ఆ త్రిశూల్ని వెతికి ముక్కలు ముక్కలుగా నరకాలి. అప్పుడే నాకు శివాని దక్కింది. ఇప్పుడే వాణ్ణి వెతికి నరికేస్తాను.
కానీ నాకు త్రివిక్రమ్ భార్యగా ఇంటికి రావాలన్న ఆశ ఉంటుంది, త్రిశూల్ భార్యగా కాదు. అతను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా నేను సంతోషపడ్డాను. కానీ ఇతను వచ్చింది నా జీవితంలో నిప్పులు పోయటానికని నాకు తెలియనే లేదు. ముందే తెలుసుంటే అతను మళ్ళీ రావద్దు అని ఆ దేవుడితో కోరుకునేదాన్ని. మీ ఇంటి కోడలవ్వాలని మీ అందరూ నన్ను ఈ ఇంటికి రప్పించుకొని ఉండొచ్చు, కానీ నా మనసు మొత్తం నిండి ఉన్నది త్రివిక్రమ్ మాత్రమే. నా ప్రేమ ఎప్పటికైనా త్రివిక్రమ్దే. అది ఎవరికి నేను చెప్పుకోలేకపోతున్నాను. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళెవరూ నన్ను ఒప్పుకోవడం లేదు, నాతో కనీసం మాట్లాడడం లేదు. నేను శివానికి తాళి కట్టడం వాళ్ళందరికీ తప్పుగా కనిపిస్తోంది, కానీ నిజంగా ఏం జరిగిందో అనేది నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను. ఇదంతా నేనే ప్లాన్ చేసి కావాలని చేస్తున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు. కానీ ఆ క్షణంలో అక్కడ ఏం జరిగిందో నాకు మాత్రమే తెలుసు. శివాని నా నుండి దూరం అయిపోయింది. తను ఇంక నాకు దక్కదన్న బాధలో ఉన్నాను నేనిప్పుడు. మండపం నుంచి బయటికి వచ్చాను. అలా ఏడ్చుకుంటూ ఏటో వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. అంతలో సైలెన్స్. ఉన్నట్టుండి ఎందుకింత సైలెన్స్ అయిపోయిందో నాకు తెలియలేదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలియలేదు. అప్పుడు ఒక ధ్వని వినిపించింది. నన్ను శివానికి తాళి కట్టేలాగా చేసింది. ఆ ధ్వని నాకు వినిపించిన వెంటనే నాకేం జరిగిందో నాకే అర్థం కాలేదు. అది నేను తెలుసుకునేలోపు శివానికి నేనే తాళి కట్టేశాను. ఇదంతా నేను కావాలని చేసింది కాదు. లేదు, ఇంట్లో వాళ్ళకి ఇదంతా చెప్పాలి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో తననే ప్రేమించు. నీది తనది జన్మ జన్మల ప్రేమ. మీరు ఎప్పటికైనా ఒకటయ్యి తీరాలి. మనిద్దరికీ కాకుండా ఇంకెవ్వరికీ ఈ విషయం తెలియకూడదు. ఇది దైవ రహస్యం. నువ్వేమైనా చెప్తే నీ ప్రేమ అబద్ధమవుతుంది. ఛా! అమృతేమో అలా చెప్పింది. ఏం చేయాలి నేను ఇప్పుడు? నాది శివానిది జన్మ జన్మల బంధం అంట. కానీ దీన్ని నేనెవరికీ చెప్పకూడదు. ఒకవేళ చెప్తే శివాని నా నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. లేదు, నేను శివానిని పోగొట్టుకోలేను. దేవుడా, ఏం చేయను. ఒకవైపు నేను కావాలని ఇదంతా చేశానని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకోవైపు నేనొద్దని వెళ్ళిపోయిన శివాని. వీళ్ళిద్దరి మధ్య నేను ఇరుక్కుపోయి చస్తున్నాను. ఇటువైపు ఇంట్లో వాళ్ళు లేరు, అటు కావాల్సిన శివాని లేదు. ఒంటరి వాడినైపోయాను. గురుదేవా, జరిగిపోయిన ఈ తప్పుకి మీరే పరిహారాన్ని సూచించాలి. చెప్పండి గురుదేవా, మీరు ఎలాంటి పరిహారాన్ని సూచించినా నేను దానిని అనుభవించటానికి సిద్ధం. మాట్లాడండి గురుదేవా. ఈ మౌనం ఎందుకు? నాకు ఏ దారి కనిపించడం లేదు నాగమాత. మొత్తం నాగలోకం ఘోరమైన పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది. గురుదేవా, మీరే ఇలా మాట్లాడితే ఎలా? అది ఏ శక్తి శివానిని ఆపుతుంది? తెలీదు. నా అంచనా ప్రకారం ఇది ఏదో దైవశక్తి వల్ల జరుగుతున్నది కాదు. అది ఏదో వామాచార శక్తి శివానిని ఆపుతున్నది. ఆ దుష్ట శక్తి మనల్ని పరీక్షిస్తోంది. నాగలోకం వారిని మించిన శక్తి అది. శివాని, నాగలోకం వారికి అది ఎంత శక్తి అయినా ఉండని, కానీ నాగమణ్ణి పోగొట్టుకుని మనం బలహీనులం అయ్యామన్న విషయం మర్చిపోకు.
అలా అయితే ఈ సమస్య నుంచి బయటికి రావాలి అంటే నాగమణి దొరికి తీరాలా? దొరికి తీరాలి. కానీ నాగమణి మన నుండి సంపూర్ణంగా చేజారిపోయిందన్న అనుమానం కలుగుతుంది. నాగమణి నాగలోకానికి తిరిగి రావడం ఇంకా అసాధ్యం. మాయాంగిని, ఏం చేస్తున్నావు? నీకు నా మీద ఎందుకు కోపం? నువ్వు ఏం కావాలంటే అది మాట్లాడుకో, ఏం కావాలంటే అది చేసుకో. కానీ అతని విషయానికొచ్చి అతన్ని చంపేస్తాను అంటే నా ఆవేశం ఆగదు. జాగ్రత్త. సారీ, నన్ను క్షమించు. కోపంలో అదంతా మాట్లాడేశాను. కోపం అని ఏదోటి మాట్లాడితే దాని ఫలితంగా నీ ప్రాణాలే పనంగా పెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? అలాగే, ఇంకొకసారి అలా మాట్లాడను నేను. చూడు, ఈ మాయాంగిని కోపం అంటే ఏంటో నీకు బాగా తెలుసు. ఊరికే ఇలా కోపగించుకోవడం, ఊరికే ఏడవడం కాకుండా ముందు ఏం చేయాలో అన్నది బాగా ఆలోచించు. నేను బయట ఎదురు చూస్తూ ఉంటాను. ఒక మంచి నిర్ణయం తీసుకొని తొందరగా రా. నానమ్మ, నువ్వే చూస్తున్నావు కదా, తను నన్ను ఎలా ఆడుకుంటుందో చూసావు కదా. తను నాకు సహాయం చేస్తుందా? ఇదే నా సహాయం? తను నాకు సహాయం చేయడానికి వచ్చిందా లేక చంపడానికి వచ్చిందో అర్థం కావట్లేదు. మాట్లాడు నానమ్మ, మాట్లాడు. నా పరిస్థితి చూసి నువ్వు సంతోషిస్తున్నావు కదా. నా వల్ల కావట్లేదు నానమ్మ, నా వల్ల కావట్లేదు. అన్నీ కోల్పోయాను. నేను అన్నీ కోల్పోయాను నానమ్మ. నేను ఓడిపోయాను, పూర్తిగా ఓడిపోయాను. ఇప్పుడు నాకంటూ మిగిలింది నా ప్రాణం మాత్రమే. కావాలంటే అది కూడా పోగొట్టుకుంటాను. చెప్పు నానమ్మా. మనవడా, నానమ్మా, నానమ్మా, మనవడా, నీ కళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నీళ్లు రాకూడదు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నీ సంతోషం కోసమే నేను చివరి వరకు పోరాడింది, కష్టపడింది కూడా. నువ్విప్పుడు చచ్చిపోతాను అన్నావు కదా, ఏమైంది నీకు? ఇంకేం చేయమంటావు నాన్నమ్మ? నేనిప్పుడు ఒంటరిని అయిపోయాను. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు ఆలోచించకు, నేను నీకు సహాయం చేస్తాను. ఎప్పుడు? ఎలా సహాయం చేస్తావు నాన్నమ్మ? చెప్తాను. నువ్విక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపో. నువ్వు ఎప్పుడు చెప్తావు? నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. మనవడా, కొంచెం ఓపిక పట్టు. నేను వేరే రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను. వేరే రూపమా? ఏం రూపం నాన్నమ్మ? చెప్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాదు, వెళ్ళమంటున్నానుగా. సరే నాన్నమ్మ. గురుదేవా, అలా మాట్లాడకండి. నాగలోకానికి నాగమణి మళ్ళీ తిరిగి రావాలి. మనకంటుకున్న శాప విమోచనం జరిగి తీరాలి. మీరే ఏదో ఒక పరిహారాన్ని సూచించాలి గురుదేవా. అవును గురుదేవా, అది ఎంత కష్టమైనా సరే ఈ కార్యసాధనకి నా ప్రాణాలనైనా పనంగా పెడతాను నేను. ఆ దుష్టులని చంపివేసి నాగమణిని తిరిగి తీసుకొచ్చి తీరుతాను. నేను నాగలోకంలోనే ఉండి నాగమణిని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేనింకా భూలోకానికి ప్రవేశం చేయను. ఎందుకు ఈ నవ్వు గురుదేవా? నా వల్ల ఈ కార్యం సాధ్యం కాదా? నేను భూలోకానికి వెళ్తేనే కదా ఈ వివాహ సమస్య వచ్చేది. నేను వెళ్ళను. నేనింకెప్పటికీ నాగలోకంలోనే జీవిస్తాను.
నీకిక్కడ అస్తిత్వమే లేకపోతే